అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు జూన్ 26న ఉదయం 10 గంటలకు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీ పురంధరేశ్వరి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతోందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. సోమవారం రాజమహేంద్రవరంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు కేంద్రం ద్వారా రాష్ట్ర పర్యాటకానికి వచ్చిన నిధులు, యోగాంధ్ర 2025 విజయం, తమిళనాడు మురుగన్ సదస్సు, తాజా రాజకీయ అంశాలు, సినిమా పాలసీ తదితర అంశాలపై కూలంకుషంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో కేంద్రం ద్వారా దాదాపు 375 కోట్ల విలువైన పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ సహకారం, సీఎం చంద్రబాబు నాయుడు పట్టుదల, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీల సంపూర్ణ సాయంతో అఖండ గోదావరి ప్రాజెక్టుకు సాకారమైందన్నారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామన్నారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పనులన్నీ పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామన్నారు. తద్వారా ఏటా దాదాపు 15 నుంచి 20 లక్షల మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని, తద్వారా 8,000 మందికి పైగా ఉపాధి కలిగి ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. ఈ సందర్భంగా అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపనకు విచ్చేస్తున్న కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు మంత్రి కందుల దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు. మన అందరి చిరకాల కోరికైనటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజానికి ఒక కోరికైనటువంటి అఖండ గోదావరి ప్రాజెక్టుని శంకుస్థాపన చేయడానికి 26వ తారీఖుని కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు ఇచ్చేస్తున్నారు. 26వ తారీఖున ఉదయం 10 గంటలకి టెంటేటివ్గా ప్రోగ్రాం అనుకోవడం జరిగింది. దీన్ని మినిట్ టు మినిట్ ప్రోగ్రాం మళ్ళీ మీకు ఈరోజు సాయంత్రానికి అందజేయడం జరుగుతుంది. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గజేంద్ర సింగ్ షెకావత్ గారి యొక్క సహకారంతో, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదలతోటి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, మన పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారి యొక్క సంపూర్ణ సహాయంతో ఈ ప్రాజెక్ట్ని సాకారం చేసుకుంటా ఉన్నాం. చాలా కాలం క్రితం మనందరికీ తెలుసు, హేవలాక్ బ్రిడ్జిని ఇంక దాన్ని ఉపయోగంలో లేదు కనుక డిస్మాండిల్ చేసేద్దామనేటువంటి ఆలోచన రైల్వే వారు చేసినప్పుడు, ఇది గోదావరి తీర ప్రాంత వాసుల యొక్క, కేవలం రాజమండ్రి మాత్రమే కాదు, అటు పక్కన కొవ్వూరు కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల యొక్క సెంటిమెంట్ ఇది హేవలాక్ బ్రిడ్జ్ అనేటువంటిది. రమారామే 127 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆ హేవలాక్ బ్రిడ్జ్ అదొక మాన్యుమెంట్గా ఇక్కడ నిలబడిపోవాలనేటువంటి ఆలోచన చేసి, అటు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానీకం, ఇటు తూర్పుగోదావరి జిల్లా ప్రజానీకం అందరం కూడా గట్టిగా పోరాటం చేసి హేవలాక్ బ్రిడ్జిని మనకి దఖలుపడేలా చేసుకోవటం, మిస్మాండిల్ చేయకుండా ఆపుకోవటం, దాంతోపాటు మన టూరిజంకి దాన్ని తీసుకోవటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీకు తెలిసిన విషయమే. ఆ తర్వాత నుంచి కూడా హేవలాక్ బ్రిడ్జ్ని కానీ, హేవలాక్ బ్రిడ్జికి కింద ఆనుకున్నటువంటి బ్రిడ్జి లంక కానీ, ఈ ప్రాంతాలు ఈ చుట్టుపక్కల అందరికీ కూడా కనువిందు కలిగించేటువంటి ప్రాంతాలుగా ఉన్నాయి కనుక దీన్ని పర్యాటక కేంద్రంగా తయారు చేయాలనేటువంటి ఆలోచన, అదేవిధంగా ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్నటువంటి కడియు నర్సరీలను కూడా సుందరతరం చేసి వాటన్నింటినీ కూడా ప్రజలందరికీ కూడా ఉపయోగపడేలా చేయాలనేటువంటి ఆలోచన మనం చాలా కాలంగా వింటూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నేను ఇందాక ఉదాహరించిన వారందరి యొక్క సహకారంతో నేను కూడా 2 సార్లు గజేంద్ర సింగ్ షెకావత్ గారిని ఢిల్లీలో కలవడం జరిగింది. వారితో కూడా మాట్లాడి ఈ ప్రాజెక్టును సాకారం చేసుకున్నాం. రమారమి 94,44,00,000 వ్యయంతో, అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం శంకుస్థాపనతో. ఇందులో భాగంగా నేను తర్వాత నిడదవోలు శాసనసభ్యుడైన తర్వాత నిడదవోలు నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న తర్వాత
ఈ ప్రాజెక్టులో అటు కడియంలో ఇటు రాజమండ్రిలో కొవ్వూరులో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలతో పాటు నిడదవోలులో అందరికీ కూడా కొలువై ఉన్నటువంటి కోట సత్యమ్మ తల్లి టెంపుల్ దగ్గర లక్షలాదిగా భక్తులు వస్తారు కనుక అక్కడ వారి ఎమ్యూనిటీస్ పెంచాలనేటువంటి ఆలోచనతోటి ఆ పాయింట్ను కూడా ఇందులో ఇన్కార్పొరేట్ చేయించుకుని ఇప్పుడు ఈ ప్రాజెక్టు మొత్తంగా ఒక పక్కన మనకి రాజమండ్రిలో హ్యావలాక్ బ్రిడ్జి, అదేవిధంగా పుష్కర్ ఘాట్ సుందరీకరణ, దాంతోపాటు కడియం నర్సరీల్లో దాన్ని ఒక సెంటర్గా తయారు చేయటం, దాంతోపాటు బ్రిడ్జి లంకలో టెంట్ హౌసెస్ కానీ బోటింగ్ కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవటం, వీటితో పాటు నిడదవోలు కోట సత్యమ్మ తల్లి టెంపుల్ దగ్గర ప్రయాణికులకి లేకపోతే భక్తులకి సౌకర్యాలు కల్పించే కార్యక్రమం, దాంతోపాటు అక్కడ కూడా గోదావరి కాలువ ప్రవహిస్తుంది కనుక అక్కడ గోదావరి హారతి ఘాట్ని ఏర్పాటు చేసుకోవటం, దాంతోపాటు బోటింగు, అదేవిధంగా కెఫ్టేరియాలని పెట్టుకుని పర్యాటకులను ఆకర్షించాలనేటువంటి బృహత్తరమైనటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మనం రూపుదిద్దిన కార్యక్రమం. ఇందులో కొంత మేరకు అంటే పూర్తిగా 94,44,00,000కి ఇంకా టెండర్లు ఫైనలైజ్ కాలేదు, కానీ అందులో ముందు మన పుష్కర్ ఘాట్ని సుందరీకరించే కార్యక్రమానికి సంబంధించి దానికి టెండర్లు ఫైనలైజ్ అయినాయి. ఆ టెండర్ల ద్వారా రేపు 26వ తారీఖున దానికి శంకుస్థాపన చేసుకోబోతున్నాం. దీనికి ప్రత్యేకించి మన రాష్ట్రం మీద మక్కువతోటి ఈ శంకుస్థాపనకు పార్టిసిపేట్ చేయడానికి విచ్చేస్తున్నటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారు రావడానికి కారణమైనటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, సాస్కి అంటారు దీన్ని. అంటే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి స్కీమ్ కింద దీన్ని మనం తీసుకురావడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే